ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే మంచి బాలుడు ఉండేవాడు. అతను ఎప్పుడూ అందరికీ సహాయం చేసేవాడు, చిరునవ్వుతో ఉండేవాడు. ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి వస్తూ ఒక పెద్ద చెట్టు కింద మెరిసే ఎర్రని ఆపిల్ కనిపించింది. అతను అన్నాడు, అయ్యో, ఎంత అందమైన ఆపిల్! అతనికి ఆకలిగా ఉంది. ఆపిల్ రుచిగా కనిపించింది. పక్కనే ఒక చిన్న బుట్టలో బోర్డు ఉంది, ఆపిల్స్ అమ్మకానికి, ఒక్కటి 5 రూపాయలు. అరుణ్ ఆలోచించాడు, ఓ, ఈ ఆపిల్ అమ్మేవాడు తన మామలా కనిపిస్తున్నాడు. అతను కొంతసేపు ఆలోచించాడు. ఎవరూ చూడరు, నేను తినొచ్చు. కాని అతని హృదయం చెప్పింది, అది తప్పు. అతను వెంటనే పండ్ల మామయ్య దగ్గరకు వెళ్లి అన్నాడు, మామయ్య, ఈ ఆపిల్ మీ చెట్టు కింద దొరికింది. మామయ్య చిరునవ్వుతో అన్నాడు, నా బంగారు బాబు, నువ్వు నిజాయితీ గలవాడివి. ఈ ఆపిల్ నీదే. అరుణ్ ఆనందంగా అన్నాడు, ధన్యవాదాలు మామయ్య. అతను ఆపిల్ తీసుకున్నాడు, చేతులతో మాత్రమే కాదు, నిజాయితీతో నిండిన హృదయంతో. ఆ రోజు నుండి అందరూ అతన్ని నిజాయితీ గల అరుణ్ అని పిలిచేవారు. ప్రతిసారి ఆపిల్ చూసినప్పుడు అతను అనుకునేవాడు, నిజం ఎప్పుడూ తీపిగానే ఉంటుంది.